ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెడిషనల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం మామిడికాయ పప్పు తయారు విధానం చూద్దాం. దీనికోసం ఒక కప్పు కందిపప్పు కడిగి పెట్టి 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. మీడియం సైజ్ మామిడికాయ ఒకటి, ఉల్లిపాయ ఒకటి, ఒక 4 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గ సాల్ట్, పోపు దినుసులు. మామిడికాయకి పైన పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయినాయి. దించేసుకొని పప్పు కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయి. ప్రెజర్ పోయినాక మూత ఓపెన్ చేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని పప్పు మెదుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగిపోయింది. ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 4 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, కారం ఒకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్నాక ఉడికించి పెట్టుకున్న మామిడికాయ, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉడికితే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.